ఒకప్పుడు ఒక పెద్ద నదీ తీరంలో ఒక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి ఉండేది. ఆ కోతి ప్రతిరోజూ ఆ చెట్టు మీద ఉన్న రుచికరమైన జామ పండ్లు తిని ఆనందంగా జీవించేది. ఆ జామ పండ్లు చాలా తీయగా ఉండేవి. ఒక రోజు ఆ చెట్టు దగ్గరకి ఒక మొసలి వచ్చింది. మొసలి అలసిపోయి తీరంలో పడుకుంది. కోతి దానిని చూసి, స్నేహితుడా, నీకు ఆకలిగా ఉందేమో. ఈ జామ పండ్లు తిను. అంటూ కొంత పండ్లు ఇచ్చింది. మొసలి వాటిని తిని చాలా సంతోషించింది. ఆ రోజు నుండి మొసలి ప్రతిరోజూ కోతి దగ్గరకు వచ్చేది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కోతి తన కథలు చెబుతుండేది. మొసలి నీటిలో తన అనుభవాలు చెబుతుండేది. ఇద్దరూ ఎంతో సంతోషంగా కాలం గడిపారు. ఒక రోజు మొసలి తన ఇంటికి వెళ్లి ఆ జామపండ్లు తన భార్యకు ఇచ్చింది. మొసలి భార్య ఆ పండ్లు తిని, ఇవి చాలా తీయగా ఉన్నాయి. ఇవి తినే ఆ కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో. నాకు ఆ కోతి గుండె కావాలి. అని చెప్పింది. మొసలికి భార్య మాటలు వినగానే బాధ కలిగింది. కాని భార్య బలవంతం చేయడంతో, తదుపరి రోజు మొసలి కోతి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది. స్నేహితుడా, నా ఇంటికి రా. నా భార్య నీకు రుచికరమైన వంటలు చేస్తుంది. కోతి ఆనందంతో అంగీకరించింది. మొసలి వెనక కూర్చుని నదిలో ప్రయాణం మొదలెట్టింది. మధ్యలో మొసలి సిగ్గుగా, స్నేహితుడా, నిజం చెబుతాను. నా భార్య నీ గుండె తినాలనుకుంది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. అని చెప్పింది. అప్పుడు కోతి చాకచక్యంగా ఆలోచించి ఇలా చెప్పింది. స్నేహితుడా, నీవు ముందే చెప్పి ఉంటే నా గుండె చెట్టుపైనే వదిలేసి వచ్చాను. నన్ను తిరిగి తీరం వద్దకి తీసుకెళ్ళు, నేను నా గుండె తీసుకొస్తాను. మొసలి ఆ మాట నమ్మి వెంటనే కోతిని తీరం వద్ద దింపింది. వెంటనే కోతి చెట్టెక్కి నవ్వుతూ, ఓ మూర్ఖ మొసలి! గుండెను బయట ఉంచే వాడు ఎవరూ ఉండరు. నువ్వు స్నేహాన్ని మోసం చేశావు. ఇక మళ్ళీ నా దగ్గరకి రావద్దు. అని అంది. మొసలి సిగ్గుతో తలవంచి నదిలోకి దిగి వెళ్ళిపోయింది. కోతి మళ్ళీ తన జామచెట్టు మీద సంతోషంగా జీవించింది.